జనాల్లో ఎటువంటి ఆదరణ ఉంది ఇక్కడ ఇక్కడ ఎస్పెషల్లీ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఎలా ఆదరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తున్నారు ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయనకి ఎంతో గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద నాయకుడు, ఆయన ఒక రాష్ట్ర నాయకుడు. అలాంటిది పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం పిఠాపురం ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా మేము 600 106 పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని అందరూ చెప్పడం జరుగుతుంది. గీత గారికి ఏమీ లేదండి. గీత గారు మెగా ఫ్యామిలీని పట్టుకుని ఇంత స్థాయికి ఎదిగారు, అది ఆవిడకి తెలుసు. ఆవిడ అప్పుడు 2009లో ప్రజారాజ్యం టైంలోనే చేసినప్పుడు అందరూ చందాలు వేసుకుని ఆవిడని గెలిపించడం జరిగింది. అలాంటి చందాలు వేసుకుని ఎవరో గెలిపించడానికి ఇప్పుడు లేరు. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ ఉంది. ఏం చేశారు గీత గారు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాను. ఊర్లోకి వచ్చినప్పుడు ఆడోళ్ళు ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆవిడని ప్రశ్నించడం జరుగుతుంది. చెప్పడం ఏంటంటే ఆవిడకి డిపాజిట్లు కూడా రావని అందరూ చెప్తున్నారు. అంటే ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలన ఉంది కదా భయ్య, ఎలా అనిపించింది? 5 ఏళ్ళ పరిపాలనలో ఏం జరిగింది? మన చేబ్రోల్లో పట్టు పరిశ్రమ ఉంది, దాన్ని అభివృద్ధి చేయలేదు. అక్కడ పట్టు పరిశ్రమ మూతపడింది. రైతులందరూ చాలా బాధలకు లోనయ్యారు. ఇన్సెంటివ్ అనే ఒక ఇన్సెంటివ్ని ఆపడం జరిగింది. గతంలో 25 రూపాయలు ఇచ్చేవారు ఇన్సెంటివ్, తర్వాత 50 అయింది. అలా జగన్ గారి ప్రభుత్వం వచ్చాక 100 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 100 కాదు కదా 50 కూడా ఇవ్వడం మానేశారు. పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర ముగించుకుని కత్తిపూడి నుంచి వచ్చేటప్పుడు చేబ్రోల్లో రైతులందరూ ప్లకార్డులు పట్టుకుని ఆయన ఆపడం జరిగింది. అప్పుడు అందులో ఒక ప్లకార్డు తీసుకుని ఆయన రేపు మీ ఊరు వస్తాను, మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పారు. ఆ రోజు వచ్చారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో సిల్క్ సిటీ చేస్తానని చెప్పారు చేబ్రోల్ని. ఆయన ఆ మాటకి కట్టుబడి ఉన్నారని మొత్తం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం మొత్తం నమ్ముతుంది. మళ్ళీ మొన్న కూడా పిఠాపురం నాయకులు కలిసినప్పుడు మంగళగిరిలో ఆ రోజు నేను సిల్క్ రైతు బాధపడింది ఒకటే, మార్కెట్ కట్టించమని అడిగారు, అది నేను చేస్తానని చెప్పారు. పదే ఇదే విషయాన్ని తన సమస్య కింద ఆయన తీసుకుని ఈ విషయాన్ని ముందుకి ఇంకా తీసుకెళ్తారు. ఖచ్చితంగా పిఠాపురం అభివృద్ధి చెందుతుందని చెప్పి పిఠాపురం నియోజకవర్గం కాసేపు పక్కన పెడితే గవర్నమెంట్ ఏది ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్లో ప్రభుత్వం రాబోతుంది. ప్రతి ఒక్కరికి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు. ఎవరో స్వార్థం కోసం చూసుకోలేదు. ఈ పొత్తులో భాగంగా ఎవరి బలం ఏంటో చూపించుకోబోతున్నారు. వారి బలం ఎక్కడెక్కడ ఉందో అక్కడే పోటీ చేయబోతున్నారు. ఈ పొత్తు ధర్మం ఖచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్నాను. వైసీపీ వారికి ఒక విధ్వంసం కనిపిస్తుంది. గెలుపన్నది పక్కన పెట్టండి, మెజార్టీ గురించి పిఠాపురం ప్రజలు ఆలోచిస్తున్నారు. మెజార్టీ 1,00,000 ప్రతి ఓటు కూడా 1,00,000తో సమానమని 1,00,000 అని చెప్తున్నామండి. ఈ 5 ఏళ్ళ పరిపాలన కూడా దాష్టీకంలో పెట్టారు ఆ జగన్ గారు. ఈ పవన్ గారు పొంగలో దొక్కారు. యువత కూడా ఏమీ చేయలేదు. అలాగే మా యొక్క ఇసుక దొంగిలిచ్చి అందరికీ కూడా పంచారు ఆయన. మా యొక్క కార్మికులకి ఎటువంటి లేకుండా చేశాడు ఆయన. దీని విషయం గురించి మేము ఎంతైనా చేసుకోవాలి, మా దేవుడిని రప్పించుకోవాలి. మా దేవుడు ఎప్పుడైనా సరే ఎక్కడున్నా సరే పిఠాపురం ఉన్నా సరే అత్యధిక మెజార్టీతో రావాలని నేను కోరుకుంటూ, ఇక్కడ వారి ప్రజల అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు. మరి నా అభిప్రాయం అయితే ఒక 50-60 వేలు మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎమ్మెల్యేగా, స్పీకర్గా, అధ్యక్ష అనాలని నా కోరిక.